శివలింగానికి మొత్తం 5 ముఖాలుంటాయి. అందులో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుంటే 5వ ముఖం ఊర్ధముఖమై అంటే పైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. 5 ముఖాలకి 5 పేర్లున్నాయి. ఈ 5 ముఖాల నుండే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము ఇవ్వబడుతూ ఉన్నాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొనైనా పూజ చేయవచ్చు అని అంటారు. మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కు వైపు వెళితే ఆ శివలింగం పేరుని మనసులో స్మరించుకోవాలి. పశ్చిమాభిముఖమైన శివలింగాన్ని చూసినప్పుడు మనం తప్పకుండా ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్టానం కలిగి ఉంటాడు. తత్పురుష ముఖం పూజించదగినదే, ఏ మాత్రం అనుమానమే లేదు. మనల్ని రక్షించినా మనల్ని శిక్షించినా అన్ని ఆ పరమేశ్వరుడే కదా చేసి